ముళ్ళ కంపలు చెట్లు గడ్డి మొలిసిన ఈ సందుల కొత్తగా పైప్ లైన్ వర్షి వరద కాలువ పనులే గాని డ్రైనేజ్ పనులే గాని చేసినట్టు ఏమన్నా అవుపడుతుందా అసలు ఎవరికన్నా? లేదు కదా. కానీ మీ కళ్ళతోని కాదు, జిహెచ్ఎంసీ అధికారుల కళ్ళతో చూడాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఐఎస్ సదన్ డివిజన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు మాత్రమే అవుపడుతుందట. ఈ గల్లీ పంట పెద్ద పెద్ద పైపులు వర్షి డ్రైనేజ్ కాలువ కట్టి 53 లక్షల రూపాయల విలువ గల పనులు పూర్తి చేసిరని, అందుకే బిల్లులు కూడా మంజూరు చేసిరట. గమ్మత్ అనిపిస్తలేదు. మరి ఇది ఎట్లా బయటపడ్డదంటే అక్కడి కార్పొరేట్ మేడం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడ్డదట. మొన్నగా నడుమ ఏఎన్ని సీసీ రోడ్డు వేసినట్టు చూపెట్టి 10 లక్షల రూపాయల బిల్లు కొట్టేసిరని ఓ వార్త చూపెట్టినాం కదా, ఇదే ఐఎస్ సదన్లా. ఇక మరి ఇది ఒక్కటేనా, మళ్ళా మన డివిజన్లో ఇంకేమన్నా ఇటువంటి ఉత్తుత్తి పనులు ఏమన్నా జరిగినట్టు బిల్లులు మంజూరు అయినాయా అని చూస్తే ఈ వరద కాలువ డ్రైనేజ్ పనుల గమ్మతి బయటపడ్డదట. చేయని దాని మీద కూడా బిల్ రేజ్ చేయడం జరిగింది. ఇది 90 లక్షల వర్క్ కి 53,59,330 దానికి బిల్లు రేజ్ చేయడం జరిగింది.